నమస్కారం. నేను మీ రంప సాయి కుమార్ శర్మ. మీరు చూస్తున్నారు డివోషనల్ బుడ్డోడి యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి అందరికీ కూడా స్వాగతం. ఇంతవరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి పాటలు, వాటి తరగ అర్థాలు, మంచి మంచి త్యాగరాయ కృతులు, అన్నమాచార్య కృతులు, సంగీతంలో ఆరితేరి ఒక శిఖరాగ్ర స్థాయిలో ఉన్నటువంటి వారందరి కృతులని కూడా మనం వాటి యొక్క అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మొట్టమొదటిగా త్యాగరాజ స్వామి వారు రచించినటువంటి తెలిసి రామచింతనతో నామము చెయ్యవే మనస అనేటటువంటి కృతికి అర్థం తెలుసుకుందాం. తెలిసి రామ చింతనతో నామము చెయ్యవే మనస అని ఈ యొక్క కృతి ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క కృతి ప్రారంభంలో మనస్సుతో ఒక వ్యక్తి మాట్లాడితే ఎలా మాట్లాడతాడో అలాగే త్యాగరాజస్వామి వారు మాట్లాడుతూ రామచింతనతో నామము చెయ్యవే మనస, దానికోసము తలపులన్నీ నిలిపి నిమిషమైన అని చెప్తారు. అంటే అన్ని తలపులని, అన్ని ఆలోచనల్ని కూడా నిలిపేసి నిమిషమైనా సరే నీ యొక్క మనస్సుని పూర్తిగా రాముని యందు పెట్టి తెలిసి రామచింతన చెయ్యవే, రాముని కోసం చింతన చేయవే ఓ మనస అని అంటూ, రామాయణ చపలాక్షులకు పేరు కామాదుల పోరువారు వీరు, అలాగే రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ జనుల ఆర్తియే తీరు. అంటే రామ అనంటే స్త్రీలకి కూడా పేరుందయ్యా. స్త్రీలు అనంటే ఇక్కడ ఆయన ఏమంటారంటే కామాదుల పోరువారు వీరు, స్త్రీల యందు వ్యామోహాన్ని పూర్తిగా తగ్గించుకొని రామాయణ బ్రహ్మమునకు పేరు. రామ అంటే బ్రహ్మానికి కూడా రామ అనే పేరుంది, భగవంతునికి కూడా రామ అనే పేరుంది, చపలాక్షులకి కూడా అంటే స్త్రీలకి కూడా రామ అనే పేరుందయ్యా. అంటే కామము అనేటటువంటి దాన్ని ధర్మబద్ధంగా వెళితే ఒక విధంగా ఉంటుంది, ధర్మబద్ధంగా వెళితే ఎలా ఉంటుంది అంటే సత్య మార్గంలో చక్కగా వెళ్ళినట్లుగా ఉంటుంది. ధర్మ మార్గంలో తన యొక్క భార్య యందు కామమును పొందితే వేరు, కానీ భార్య తప్ప అన్య స్త్రీల యందు కామమును పొందవద్దు. రామ అంటే చపలాక్షులకు పేరు, కామాదుల పోరు వారు వీరు, వీళ్ళతో నిరంతరం కూడా వాళ్ళు కామాదులతో యుద్ధం చేసేవాళ్ళు. అంటే స్త్రీ వ్యామోహం కలిగితే మనలో ఉన్న కామమే మనల్ని పూర్తిగా పతనం చేసేస్తోంది అని చెప్తారు. అలాగే రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ జననార్తులన్నీ తీరు. రామ అనగానే బ్రహ్మానికి కూడా భగవంతుడికి కూడా రామ అని పేరుందయ్యా. ఆ రామ అనేటటువంటి నామచింతన చేస్తే ఆ బ్రహ్మమును పొందుతాం అని చెప్తారు. అదేవిధంగా ఇంకొక విశేషం ఏమిటి అంటే అర్కమనగా జిల్లెడు తరు పేరు, మర్కట బుద్ధులెట్టు తీరు. తర్వాత చరణంలో చెప్తున్నారు, అర్కం అంటే జిల్లెడికి అర్కం అనే పేరుందయ్యా, కానీ నీలో ఉండేటటువంటి మర్కట బుద్ధులు ఏ విధంగా తీరిపోతాయి, అదేవిధంగా మర్కట బుద్ధులు తీరటానికి అర్కం అంటే జిల్లేడనే పేరుంది. ఇంకొక విశేషం ఏంటి అని అంటే అర్కుడనగా భాస్కరునకు పేరు, అంధకారం అంతా తీరు. అర్కుడు అంటే భాస్కరునికి పేరుందయ్యా, అర్కం అంటే జిల్లేడుకు పేరుందయ్యా. ఒకే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఇందులో నీవు దేనిని గ్రహించాలి? తెలిసి రామచింతనతో నామము చెయ్యవే మనస ఓ మనస. అర్కం అంటే జిల్లేడుకి పేరుంది, కానీ అర్కుడు అంటే భాస్కరునికి పేరుంది. ఆ భాస్కరుణ్ణి ధ్యానం చేస్తే మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. భాస్కరుడు అంటే సూర్యనారాయణ స్వామి, ఆ సూర్యనారాయణ వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి ఆ యొక్క రామచంద్రమూర్తి నామాన్ని తెలిసి రామచింతనతో నామము చెయ్యవే మనస అని చెప్తారు. అలాగే అజమనగను మేషమునకు పేరు. అజం అంటే మేకకు పేరుందయ్యా. అజం అని అంటే మేక అనేటటువంటి అర్థం ఉంది. నిజ కోరికలు ఎలాగూ నీడేరు. అజం అంటే మేక అని తెలుసుకున్నావా? నీ యొక్క నిజమైనటువంటి కోరికలు ఏ విధంగా ఈడేరుతాయి. కానీ అజుడనగను బ్రహ్మ వాగీశ్వరునకు పేరు. విజయము కల్గుని త్యాగరాజనుతుని, విజయము కల్గును త్యాగరాజనుతుని తెలిసి రామచింతనతో నామము చెయ్యవే మనస. ఏమయ్యా అజుడు అజము అని అంటే మేకకు పేరుంది, అదేవిధంగా అజుడు అంటే వాగీశ్వరుడైనటువంటి బ్రహ్మకి అజుడు అనే పేరుంది. కనుక ఆ అజుడిని పట్టుకో, ఈ అజమును విడిచిపెట్టు. అలాగే రామ అంటే ఆ యొక్క సీతాది, ఆ యొక్క రామ అంటే స్త్రీలకు పేరుంది కాబట్టి స్త్రీలను విడిచిపెట్టి ఆ యొక్క బ్రహ్మమైనటువంటి రామనామాన్ని పట్టుకో.
అర్కము అంటే జిల్లేడు తరువుకు పేరుంది, అంటే జిల్లేడు చెట్టుకి అర్కం అనే పేరుంది. అర్కుడు అంటే భాస్కరుడానికి పేరుంది. భాస్కరుని పట్టుకో, సూర్యనారాయణ స్వామి వారి పాదపద్మాలు పట్టుకో, సూర్యనారాయణ స్వామి వారి వంశంలో పుట్టినటువంటి రాముని యొక్క పాదాలు పట్టుకోవయ్యా. ఇది గొప్పదైనటువంటి రామచింతన. తెలిసి రామచింతనతో నామము చెయ్యవే మనసా. తెలుసుకొని భావార్థాలను గ్రహించి రామచింతన చేయటం ద్వారా ఒక గొప్ప స్థాయిలోకి మనం వెళతాము అని చెప్పేసి త్యాగరాజస్వామి వారు ముక్తి మార్గంలో మనకి రామచంద్ర స్వామి వారి యొక్క ఈ కృతిని అందించటం జరిగింది. మరొక కృతితో, మరొక పద్యంతో, మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంతవరకు కూడా డివోషనల్ బుడ్డోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని లేదా మీకేదైనా ఒక కృతిపై అర్థం కావాలి అని అంటే దాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరికీ త్యాగరాజ స్వామి వారి యొక్క కృతిని అందజేద్దాం. అలాగే డివోషనల్ బుడ్డోడ్లో అనేక రకాల పాటలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి. ఇవేవి కాకుండా ఇటువంటి విశేషాల కోసం మాత్రమే ఒక ఛానల్ని మేము పెడుతున్నాం. ఆ ఛానల్ పేరుని మన డివోషనల్ బుడ్డోడు ఛానల్ ద్వారానే మనం త్వరలో అనౌన్స్ చేస్తాం. కాబట్టి ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ ఛానల్ పేరుని త్వరలో అనౌన్స్ చేస్తాం. ఇక్కడ నుంచి ఏ వీడియో వచ్చినా కొత్త ఛానల్ వస్తుంది. ఆ కొత్త ఛానల్ని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి కోరుకుంటూ ఉన్నాం. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరో విషయం ఏంటి అంటే మన కొత్త ఛానల్ టెలిగ్రామ్లో, అలాగే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ లింక్ అన్ని సోషల్ మీడియాలో మనం కొత్త ఛానల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాంచ్ చేస్తున్నాం. కాబట్టి అన్నిటిలో కూడా మీకు వీడియోస్ వస్తాయి. ఈ త్యాగరాజ స్వామి వారి కృతులపైన కావచ్చు, మీరేదైనా కోరితే ఆ కృతులపైన కావచ్చు, పాత పాటలపైన కావచ్చు, అదేవిధంగా పద్యాలపై కావచ్చు, భగవద్గీత ఉండే శ్లోకాలపై కావచ్చు, రామాయణ భారత భాగవతాల్లో ఉండేటటువంటి శ్లోకాల్లో కావచ్చు, ఇతిహాస పురాణాలలో కానీ, నీతి శ్లోకాల్లో కానీ, లేదా మంచి పద్యాలు ఏవైనా ఉన్నా సరే వాటిలో కూడా లలితా సహస్రనామ స్తోత్రం కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, లలితా సహస్రనామాలు కావచ్చు, అదేవిధంగా మన స్తోత్రాల్లో శంకరాచార్య స్వామి వారు రచించినటువంటి స్తోత్రాలు కావచ్చు. ప్రతి ఒక్క స్తోత్రానికి కూడా చక్కనైనటువంటి అర్థాలని, వాటి భావాల్ని, ఆ ఘట్టాలని కూడా మీ అందరికీ అందజేస్తాం. కాబట్టి మన యొక్క ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. కొత్త ఛానల్ని త్వరలో అనౌన్స్ చేస్తున్నాం. అంతవరకు కూడా తెలుగులో మాట్లాడుకుందాం. మా డివోషనల్ బుడ్డోడు ఛానల్ మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.